తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్ సాయిస్ టీవీ. సొంత ఇంటి కలలు నెరవేరేనా? ఫోర్ సాయిస్ టీవీ నిర్వహిస్తున్న సొంత ఇంటి కలలు నెరవేరేనా శ్రీకారమా సాకారమా అనే ప్రోగ్రాంకు స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లు లేని వారికి సొంత ఇంటి కలలు గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజలు, నిరుపేదలు, బలుబడిన వర్గాల వారు తన సొంత ఇంటి గురించి ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉంచి చూసిన, అంటే గత ప్రభుత్వాలు ఎన్ని వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక తెలుగుదేశం, ఒకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ గతంలో వైఎస్ఆర్సీపీకు సంబంధించిన 2022లో డిసెంబర్లో కాకినాడ, అక్కడికి సంబంధించిన కాకినాడలో దర్దాపుగా ఒక విలేజే దానికి 16,000 ఇండ్లతోనే ఒక ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత 2022లో అప్పుడు వెళ్ళి చూడంగా కేవలం అక్కడ 16 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. 22లో ప్రకటించిన ఇళ్ళ ఎవరైతే సొంత గృహ నిర్మాణ పథకం కింద వాళ్ళకి ఏదైతే ఇండ్లు కేటాయించారో అక్కడ కేవలం 16 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా దాదాపుగా 400 పైచిలుకు ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. 16,000 ఇళ్ళు ఇస్తామని ఎప్పుడైతే ప్రకటించారు ప్రభుత్వం, తద్వారా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా 24 జనవరి నాడు మరొకసారి నవరత్నాల పేదల ఇంటి కళ అనే ఇంకొక పథకం తీసుకొచ్చింది. కానీ ఆ పథకానికి సంబంధించింది ఎలాంటి పురోగతి లేదు. అప్పటికే ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లలో తెలుగుదేశం పార్టీ తనదైన శైలిలో పేద ప్రజలకు ఇల్లు నిర్మాణాలు కల్పిస్తామని చెప్పారు. కల్పిస్తానని చెప్పిన తర్వాత నిన్న ఒక బ్రహ్మాండమైన ప్రకటన విడుదల చేశారు. ఎవరైతే 2019 నుండి ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్నారో, అక్కడ ప్రభుత్వ స్థలాలలో కైవసం చేసుకొని కూర్చున్నారో వారికి సంబంధించి 150 గజాల వరకు వారికి పట్టాలు జారీ చేస్తాం. ఎవరైతే 150 గజాలకు పైగా ఉన్నారో వారికి సైతం దానికి సంబంధించిన వారికి సంబంధించిన బార్డర్ లైన్ ఇచ్చేసి ఆ లైన్ ప్రకారం ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అయితే 151 నుండి 450 వరకు ఎవరైతే గజాలు ఉన్నారో వాళ్ళు తనదైనకి సంబంధించిన ఆ రిజిస్ట్రేషన్ ఫీజు, ఆ ప్రభుత్వ రావాల్సిన ఆదాయం మొత్తం కట్టి తన సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని ఒక ప్రకటన జారీ చేశారు. దీనికి ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ను పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ జియో జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఫోర్ సాయిస్ టీవీ నిర్వహిస్తున్న సొంత ఇంటి కళ అన్ని కార్యక్రమానికి మా ప్రధాన ఫోర్ సాయిస్ టీవీ చీఫ్ అడ్వైజర్గా ఉన్న సుధాకర్ శర్మ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు విశ్లేషించడానికి. అలాగే తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నాయకుడైనటువంటి సురేందర్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేందర్ నాయుడు గారు మనతోటి ఈరోజు జూమ్ లింక్లో ఉన్నారు. సురేందర్ నాయుడు గారు స్వాగతం అండి, వెల్కమ్ టీవీ ఫోర్ సాయిస్ టీవీకి. అలాగే జనసేన పార్టీ నుండి సుజాత గారు కూడా ఈరోజు మనతోటి జాయిన్ అవుతారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బొట్ల రామారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అలాగా ప్రముఖ విశ్లేషకులైనటువంటి మస్తాన్ రావు గారు కూడా జూమ్లో మనకు కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం మనం ఈరోజు సుధాకర్ శర్మ గారితోని ఈ విశ్లేషణ, దీనిపై ఎలాంటి సూచనలు, సలహాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జారీ చేసిందో దీనిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ శర్మ గారు ఈరోజు చెప్పండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకు ఏదైతే సొంత ఇంటి కళ ఏదైతే నెరవేరి ఉన్నదో దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి అంశాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అన్నము, వస్త్రము, నివాసము అనే ఈ మూడు కూడా ప్రతి మనిషికి అత్యావశ్యకమైనటువంటివి. దే ఆర్ ది ఫండమెంటల్ నీడ్స్.
దే ఆర్ ది బేసిక్ నీడ్స్, దే ఆర్ ది కామన్ నీడ్స్. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ రీనార్మలైజేషన్ పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టడం నిజంగా ముదావహం. చాలా సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా మనం కొన్ని అంశాలను తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం అనూహ్యమైనటువంటి దిశలో ప్రయాణం చేస్తోంది. 2 సార్లు ప్రభుత్వాలు రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 2 ఎన్నికల్లో 3 ఎన్నికలు జరిగాయి. దాంట్లో 2 సార్లు టీడీపీ, ఫస్ట్ టీడీపీ, ఇప్పుడు థర్డ్ టైం టీడీపీ అండ్ ఇట్స్ అలైస్ ఉన్నారు. అలాగే సెకండ్ టైం ఇట్ వాస్ రూల్డ్ బై వైఎస్ఆర్సీపీ. మరి ఈ నేపథ్యంలో చాలా ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్స్ అనేవి మనం గమనించవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉన్నదో అప్పుడు ఇట్ వాస్ రఫ్లీ ఎ కైండ్ ఆఫ్ ఫార్మేటివ్ పీరియడ్. అప్పుడు అసలు అమరావతి యొక్క నిర్మాణం, అలాగే రాష్ట్రాల యొక్క విభజన, రాష్ట్రాలపై దృష్టి సారించడం, అలాగే ఉన్నటువంటి ఈక్వేషన్స్ను సరి చేసుకోవడం, రిసోర్సెస్ను అపోర్షన్ చేసుకోవడం, ఇటువంటి విషయాల్లో ఆ కాలం గడిచిపోయింది. తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కూడా అత్యద్భుతమైనటువంటి ప్రతిపాదనలతో ముందుకొచ్చి అనేక విధాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టింది, నవరత్నాలు లాంటి పథకాలను ప్రవేశపెట్టింది. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి కూడా చాలా ఈ మన దేశంలోనే లేనంత పెద్ద ఒక ప్రాజెక్టును కూడా ముందుకు తెచ్చింది. దాదాపు 32 లక్షల ఇళ్ల నిర్మాణం మేము చేపడతామనేటువంటి ఒక ఘనమైన హామీని కూడా ఇచ్చింది. ఆ తర్వాత 3వసారి జరిగినటువంటి ఎన్నికల్లో అలైస్తో కలిసి, అంటే బీజేపీ, జనసేనతో కలిసినటువంటి తెలుగుదేశం మళ్ళీ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనే విషయాన్ని మనం చాలా సూక్ష్మంగా పరిశీలన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందువల్ల అంటే మనం ఎప్పుడైతే ఒక హామీని మనం చూస్తున్నామో, ప్రభుత్వాలు హామీలు ఎంత త్వరగా ఇస్తున్నాయో, ఎంత ఘనంగా ఇస్తున్నాయో, వాటి సాకారం విషయంలో మాత్రం అటువంటి శ్రద్ధ, అటువంటి నిష్ఠ ఎక్కడా మనకు కనిపించడం లేదు. ఇది నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దురదృష్టం అనుకోవాలా, లేక పాలకుల యొక్క నిర్లక్ష్యం అనుకోవాలా? ఈ రెండిట్లో చాలా తేడా ఉంది. వీటిని మనం గమనించాలి. ఈరోజు మన చర్చా కార్యక్రమంలో నిజంగా ప్రతిపాదనలు మంచివే, కానీ చేసినటువంటి ప్రతిపాదనలు నిజంగా సాకారం అవుతున్నాయా? దాంట్లో కూడా సాకారం కావడంలో కూడా నిజంగా అది ఎవరికి అందాలో వాళ్ళకే అందుతున్నాయా, లేక ఇక్కడ కూడా మళ్ళీ పార్టీ రంగులు, ఇలాగే పార్టీ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ముందుకు వస్తాయా? ఈ అన్ని అంశాలని నిజంగా ఇది చాలా పెద్ద చర్చా కార్యక్రమం. ఈ చర్చా కార్యక్రమంలో మనం ఆహ్వానించినటువంటి వారితో కూడా వారి అభిప్రాయాలను కూడా సేకరిస్తూ మనం ముందుకెళ్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఇప్పుడు ప్రస్తుతం మనతోటి జనసేన పార్టీకి సంబంధించిన సుజాత గారు కూడా లైన్లో ఉన్నారు. అలాగే టీడీపీ నాయకులైనటువంటి సురేందర్ నాయుడు గారు కూడా ఉన్నారు. సురేందర్ నాయుడు గారు, ప్రస్తుతం మనమైతే తెలుగుదేశం పార్టీ ప్రకటించిందో 150 గజాలకు సంబంధించి క్రమబద్ధీకరణ చేస్తాము, కానీ దానికి సైతం కొన్ని ఆంక్షలు విధించాయి. అంటే అక్కడ 150 గజాలకు సంబంధించి మేము వాళ్లకు అక్కడ వారికి కల్పిస్తాము, కాకపోతే 2 ఏళ్ల తర్వాత అక్కడనే పటిష్టంగా ఉన్నప్పటికీ వారికి సైతం వారి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీదనే పట్టాలు జారీ చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి హామీలు ఇచ్చాయి. కాకపోతే ఈ రోజు ఈ హామీ నెరవేరుస్తానని మీరు భావిస్తున్నారా? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మా సోదరి సుజాత గారికి, అదేవిధంగా పెద్దలు రమేష్ శర్మ గారికి, అదేవిధంగా వైసీపీ నాయకులు గారికి, అదేవిధంగా ఫోర్ సైడ్ న్యూస్ యాజమాన్యం వీక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి యాక్చువల్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆ ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడు, గుడ్డ, నీడ ఈ మూడు పేదవాడికి ఉండాలి. ఈ రాష్ట్రంలో కూడు లేని వాళ్ళు ఉండకూడదు, గుడ్డ లేని వాళ్ళు ఉండకూడదు,
నీడ అంటే ఇల్లు లేని వారు ఉండకూడదు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చి ఆ రోజుటుండే పక్కా ఇళ్ల నిర్మాణము అనేది ఏదైనా ప్రారంభించారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. దాని తర్వాత చంద్రబాబు గారు దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి పటిష్టమైనటువంటి కాంక్రీట్ ఇండ్లు కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. గత 2014 నుండి 2019 వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఉన్నప్పుడు 2 లక్షల ఇళ్ళు నిర్మించడం జరిగింది. 2 లక్షల ఇండ్లు నిర్మించి దాదాపు 1 లక్ష ఇండ్లు గృహప్రవేశాలు కూడా జరిగాయి. మన ఛానల్ వాళ్ళు తిరుపతిలో ఉంటే నేను తిరుపతి చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఇండ్లు నిర్మించారు, ఎక్కడెక్కడ గృహప్రవేశాలు అయ్యాయి అనేది కావాలంటే కూడా నేను చూపిస్తా. దీంతో అద్భుతమైనటువంటి ఒక పథకం చంద్రబాబు గారు తీసుకొచ్చారు. ఇంకొక 1 లక్ష ఇండ్లు నిర్మాణం పూర్తయిపోయి పెయింట్లు వేసి కొంచెం గృహప్రవేశాలు అయ్యే సందర్భంలో దురదృష్టవశాత్తు ప్రభుత్వం పోవడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టకపోగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్మించినటువంటి ఇండ్లకి పెయింట్ వేసుకునే దానికే సరిపోయింది వాళ్ళ జీవితం అంతా. 5 సంవత్సరాలు పూర్తిగా చంద్రబాబు గారు కట్టిన ఇండ్లు మాకు ఇవ్వండి, మేము లబ్ధిదారులు ఉన్నాము, మాకు అలాట్ చేశారు, మాకు ఇస్తే మేము గృహప్రవేశాలు చేసుకుంటాము అంటే పేదవాడికి ఆ ఇల్లు ఇచ్చేదానికి కూడా వీళ్ళకి మనసు అంగీకరించక 5 సంవత్సరాల కాలం గడిపేసి వీళ్ళ పెయింట్ మాత్రం వేసుకున్నారు. ఆ రంగుల పిచ్చితో దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ఆ ఇల్లు పేదవాడికి ఇవ్వలేకపోయారు. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 7 నెలలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 7 నెలలలోనే మళ్ళీ ఏదైతే పేదవాడు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలా అనే ఉద్దేశంతో ఇల్లు లేని నిరుపేద అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఇల్లు లేని నిరుపేద అనేవాడు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనే ఒక మంచి నిర్ణయంతో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ విషయాలు ఏమంటే, ఎవరైనా ప్రభుత్వ భూమిలో ఆక్యుపై చేసుకొని ఉన్నటువంటి వాళ్ళని అంటే 2 సెంట్లు వరకు ఉంటే ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాం. 2 సెంట్లు పైన ఉంటే దానికి నామినల్ అమౌంట్ అంటే నామినల్ అక్కడ ఏదైతే గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉందో ఆ వాల్యుయేషన్ కంటే కూడా తక్కువ వాళ్ళ దగ్గర కట్టించుకొని మిగిలింది కూడా రిజిస్ట్రేషన్ చేసి క్రమబద్ధీకరణ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ విధంగా క్రమబద్ధీకరణ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే దాని వల్ల ఉపయోగం ఏమంటే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది ఎప్పటిండో కూడా, కానీ వాళ్ళ ఆధీనంలో ఉండి కూడా దాని మీద ఎవరైనా ఏదో ఒక పేదవాడు బిడ్డకు పెళ్లి చేయాలనో లేకపోతే బిడ్డ చదువులకనో ఎక్కడైనా ఒక బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తీసుకొచ్చుకోవాలనుకుంటే లోన్ తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది ప్రభుత్వ భూమిగా రికార్డులలో చూపిస్తుంది, కానీ ఆధీనం మాత్రం ఆ వ్యక్తి ఆధీనంలో ఉంటది. దాన్ని క్రమబద్ధీకరణగా చేసామనుకోండి వాళ్ళు లోన్ తీసుకోవచ్చు, ఎవరికైనా ప్రైవేట్ వాళ్ళకైనా కుదవ పెట్టి 10 రూపాయలు తీసుకొని బిడ్డ పెళ్లి చేయొచ్చు, బిడ్డ చదువు చేయించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి రైట్ సార్, ఇదే విషయంపై మస్తానరావు గారు ఇప్పుడు కన్క్లూడ్ చేస్తాం. కాబట్టి మనము మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, 4 సైడ్ న్యూస్ ఛానల్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం విస్తృతంగా ప్రజల్లోకి వెళుతుందనే నమ్మకం, విశ్వాసం నాకుంది. విస్తృతంగా వెళ్ళి ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆధీనం, ప్రభుత్వ భూమి ఎవరైనా వ్యక్తుల ఆధీనంలో ఉన్నటువంటి భూమిని క్రమబద్ధీకరణ చేసుకొని వాళ్ళ సొంత ఇల్లు కళ నిజం చేసుకొని సుభిక్షంగా నాకు సొంత ఇల్లు ఉంది అని చెప్పే విధంగా గర్వంగా తిరిగే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం
ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో ముందుకు వెళ్తుంది. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. రైట్ సార్, ఇదే విషయంపై మనకు సంబంధించింది బొట్ల రామారావు గారు వైసీపీ నేత మనకు లైన్లో వచ్చేశారు. అలాగే మస్తాన్ రావు గారు కూడా లైన్లోకి వచ్చేసారు. ప్రస్తుతం మనైతే బొట్ల రామారావు గారి దగ్గర వెళ్దాం. బొట్ల రామారావు గారు, ఇప్పుడు మన టీడీపీ నేత అయినటువంటి సురేందర్ నాయుడు గారు ఏదైతే చెప్పారో, అంటే గత ప్రభుత్వం ఎన్టీ రామారావు ఏదైతే కలలు కన్నారో పేద ప్రజలకు ఇళ్ళు సమకూర్చాలని, ఆ కళలను నెరవేర్చడానికే చంద్రబాబు నాయుడు ప్రతిఘటించి తర్వాత వాళ్లకు సరైన పద్ధతిలో వాళ్లకు పెట్టడానికి కృషి చేశారు అని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి తద్వారా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1,00,000 ఇళ్ళు నిర్మాణం చేసి పేద ప్రజలకు పనిచేశారని చెప్పారు. మిగతా 1,00,000 ఇళ్లలో కేవలం 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో కేవలం పెయింటింగ్కే సరిపోయేదని ఒక ఆరోపణ చేశారు. ఈ విషయంపై మీరేమంటారండి? అంటే ఇంకొక విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే కాకినాడ ప్రాంతంలో దాదాపుగా 16,000 ఇళ్ళు నిర్మిస్తామని చెప్పి 22 వరకు కేవలం 16 ఇళ్ళు మాత్రమే నిర్మించారు. తత్తిమే అన్నీ అలాగే వేస్ట్గా ఉన్నాయని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఒక అంశం అండి, ఓకే, ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు నిర్మాణం అంశంలో మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కొత్త రకమైనటువంటి ఒక ఎవరైతే అర్హుతుంటారో వాళ్ళని ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించేటటువంటి స్కీమ్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు, ఎన్టీఆర్ స్ఫూర్తి ఇవన్నీ. ఎన్టీ రామారావు గారు వేరు. ఎన్టీ రామారావు గారిని మనం అందరం కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే ఆయన పరిపాలనా కాలంలో చాలా మార్పులు చేర్పుల కోసం కృషి చేశాడు. ఆయన ఒక నిబద్ధతతో పనిచేశాడు. ఆయన ఒక విజన్ తోటి పనిచేసినటువంటి మాట వాస్తవం. ఎన్టీ రామారావు తోటి చంద్రబాబు నాయుడు పోల్చుకుంటారు. నక్కకి నాగలు కనుకున్న తేడా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నంతా కూడా అధికారం కోసము అలివికాని హామీలు, మోసపూరితమైనటువంటి హామీలు, ప్రజలు మభ్యపెట్టేటువంటి హామీలతోటి తన సమయాన్ని అంతా కూడా కాలక్షేపం చేసుకుంటూ పోతా ఉన్నాడు తప్ప ప్రజల కోసం ఏం ఆలోచించలేదండి. ఇక్కడ ఇళ్ల విషయానికి వస్తే, ఇంటి స్థలాలు ఇళ్ల విషయానికి వస్తే, ఏదైతే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా 71,811 ప్రభుత్వ మరియు ప్రైవేటు భూములకు సంబంధించినటువంటి ఎకరాలు, 71,811 ఎకరాల భూమిని 30,06,000 మంది కుటుంబాలకు పంపిణీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి. దీని విలువ ఈ రోజు చూస్తా ఉంటే దాదాపుగా 1,00,000 కోట్లకు పైగానే ఉంటుందండి. 1,00,000 కోట్ల విలువైనటువంటి ఇళ్ల స్థలాలను పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేద ప్రజలకు, అది మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి అవి మరలా కూడా ఇలా పిల్లలకు కానీ ఎవరికైనా సరే భవిష్యత్తు లేదని అవసరం ఉంటే ఆ కుటుంబ ఆస్తిగా పరిగణించే విధంగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడంతా కూడా చెప్తా ఉన్నారు సురేంద్ర నాయుడు గారు కూడా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? దీన్ని అమ్ముకోవడానికి వీలు లేకుండా చేయాలా, దీన్ని అది చేయాలా, ఇది చేయాలని. ఇంకొక విమర్శ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, పల్లెటూర్లలో 1.5 సెంటు లిమిటెడ్ గా ఇచ్చి ఇల్లు కూడా కట్టించేశాడు తానే. దీన్ని వీళ్ళు వక్ర భాషను చెప్తూ ఒక్క ఇంటి కూడా ఈ రోజుకి మంజూరు చేయరు. చేసేటటువంటి ఆలోచన విధానం కాదు వాళ్ళది. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చేసేటటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో ఒక్క ఇంటికి కూడా మరుగుదొడ్డి అనేది లేకుండా ఉండకూడదు అని చెప్పి ప్రకటించేశారు. నియోజకవర్గాల్ని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉందని ప్రకటించారు. ఏం చేశారా అంటే ఈ మరుగుదొడ్లకు సంబంధించినటువంటి విధానంలో 2014 నుంచి 19 మధ్య జరిగినటువంటి కుంభకోణం ఏంటంటే, ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేనో లేకపోతే ఆ ఇన్ఛార్జో ఆ యొక్క కాంట్రాక్టర్ని పెట్టుకున్న ప్రతి గ్రామానికో లేకపోతే మండల క్లస్టర్గా ఈ మరుగుదొడ్లకు సంబంధించినటువంటి మెటీరియల్ కాంట్రాక్ట్ అంతా కూడా మొత్తం దోచేశారండి. అది ఇప్పుడు కూడా విచారణ చేయట్లా. ఇప్పుడు ప్రశ్న అది కాదండి. ప్రశ్న ఏంటంటే కేవలం ఇప్పుడు 15 కోట్లు ఉందండి ఈ కుంభకోణం. సార్, ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మన సురేందర్ నాయుడు గారు ఏదైతే అన్నారో, గత ప్రభుత్వం ఏదైతే కల్లిబొల్లి మాటలు చెప్పి మాత్రమే ప్రజలను మొత్తం మభ్యపెట్టింది. కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం 1,00,000 ఇళ్ల నిర్మాణం చేసింది. దానికి కూడా తిరుపతి ప్రాంగణంలో అంటే తిరుపతి పరిసర ప్రాంతాలలో 1,00,000 ఇళ్ళు కట్టి ఉన్నాయి. దానికి రంగులు వేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ కేవలం అది చేయలేదు అని చెప్తున్నారు. అది నేను అంటే అక్కడ
ప్రూఫ్గా కూడా నేను మీ రిపోర్టర్ పంపిస్తే నేను తీసుకొచ్చి చూపెడతానని చెప్పారు. ఈ విషయంపై మాట్లాడండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏది చేశారు అనేది వాళ్ళు చాలా తీవ్రంగా ఖండించారు. ఎక్కడ కూడా పని జరగలేదని చెప్పారు. కానీ మీరు చెప్తున్న ప్రకారం 36 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగాయని చెప్పారు. కాకపోతే దీంట్లో కాంట్రడిక్షన్ చెప్పండి కుటుంబాలకండి. ఇప్పుడు అదే విషయంపై సురేందర్ నాయుడు గారు ఏదైతే చెప్పారో దానికి భిన్నంగా ఉన్నది కాబట్టి మీరు చెప్పండి సార్ ఈ విషయంపై. జమీల్ గారు ఈ రోజు కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి నిర్మాణాలు తప్ప 7 నెలల వాళ్ళ కార్యాచరణ లేదండి, హౌసింగ్ ప్రోగ్రామే లేదు. నేనేమంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామారావు గారు ఏదో మీ మిత్రుడు మన నాయుడు గారు ఏదో సబ్మిట్ చేయబోతున్నారు, ఒక్కసారి అతను 17,500 కాలనీలు, జగనన్న కాలనీలు. రామారావు గారు మీరే మాట్లాడండి. నాది ఒక చిన్న సబ్మిషన్ సార్. నేనేమంటానంటే ఇప్పుడు రామారావు గారు చెప్పింది నేను చెప్పింది మీరు నమ్మద్దండి. మన ఛానల్ రిపోర్టర్ ఉంటే తిరుపతి పరిసరాల్లో కానీ లేదా రామారావు గారి సొంత ఊర్లో ఆ పరిసరాల్లో కానీ విత్ కెమెరామ్యాన్, మన కెమెరామ్యాన్తో పాటు వెళ్దాం. మేము ఇక్కడ ఇండ్లు కట్టినవి ఎప్పుడు కట్టాము, ఎన్ని ఇచ్చాము, ఇంకా పెండింగ్ ఎన్ని ఉన్నాయి, ఈ పెండింగ్ గత 5 సంవత్సరాల్లో ఎందుకు ఇవ్వలేకపోయారు అది చూద్దాము. దాని తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఇల్లులు స్థలాలు ఇచ్చేదే కాకుండా గృహప్రవేశాలు కూడా చేస్తున్నాము అన్నారు కదా. మాకు తిరుపతిలో నివసించే వాళ్ళకి వెంకటగిరి అంటే 40 కిలోమీటర్ల అవతల, ఇట చంద్రగిరి దాటి పాకాల దగ్గర, ఇట పుత్తూరు దగ్గర, అంటే అది కూడా మడ అడవుల్లో ఇచ్చారు ఒక్కొక్క సెంటు. ఇంతవరకు ఆ స్థలాలు కూడా ఎవరికి చూపించాల లబ్ధిదారులకు కూడా. ఇది ఆరోపణ. దీనికి మీరు అంగీకరిస్తారా? కాదు రామారావు గారు, నేను మన ఛానల్ ఎవరైనా మన ఛానల్ రిపోర్టర్ ఉంటే మన ఛానల్ రామారావు గారు అంగీకరిస్తే ఈ రోజే తక్షణమే మనం ఏం చేద్దామంటే ఈ డిబేట్ అయిన తర్వాత మనకు సంబంధించి, కానీ ఈ రోజు రామారావు గారు కూడా దీనికి అంగీకారం తెలపాలి. రామారావు గారు మీరేమంటారండి? ఖచ్చితంగా ఎక్కడ ఒక్క కాలనీ కూడా నిర్మించిన దాఖలా లేదు. జగన్మోహన్ రెడ్డి గారే నిర్మించారు. చెప్పండి సార్, కాలనీలు తయారు చెప్పమని చెప్పండి. నేను వస్తా, రామారావు రానియండి, రిపోర్టర్ రాని. రాజధాని ప్రాంతంలో ఒక్క పేదవాడి కూడా నివాస యోగ్యం కాకుండా మీరు చేసినటువంటి పాలసీని కూడా కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మందికి 54,000 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఒప్పుకుంటారు లేదా? రాజధాని లేకుండా చేయాలనే ఆలోచన మీది కాదు. ఇది రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండకూడదు అనే ఒక విష ప్రచారం మీది కాదండి. సురేంద్ర నాయుడు గారు, రాజధాని అంటే మీ ఉద్దేశము డబ్బులున్న వాళ్ళే. డబ్బులున్న వాళ్ళు ఉంటే పేద ప్రజలు ఏదైతే పనిచేసుకునేటువంటి వాళ్ళు, ఏదైతే డబ్బులున్న వాళ్ళు కూడా పనిచేసేటోళ్ళు కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు అవసరమే కదండి. నిత్యం పనిచేసేటోళ్ళు అవసరం. వాళ్ళని కూడా రామారావు గారు మీతో చెప్పండి. ఏమంటున్నారంటే ఎక్కడో ఏ కాలంలో చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆయన తన హయాంలో తిరుపతిలో మీ వైసీపీ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడండి. మీరు రాలేని పరిస్థితి ఉంటే వాళ్ళని నాకు కోఆర్డినేట్ చేయమనండి. మన రిపోర్టర్ ని నేను వైసీపీ నాయకుల్ని తీసుకెళ్లి మేమే కట్టాము. ఇంకొక విషయం, మన జనసేన పార్టీ సుజాత గారితో క్యాండిడేట్ పంపిస్తా. రామారావు ఈ విషయం తెలుగుదేశం క్యాండిడేట్, జనసేన క్యాండిడేట్, లేదంటే మన ఛానల్ చూసిన ఈ సవాల్కి మీరు సిద్ధమైతే నేను సిద్ధం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కాలనీకి మీరు రంగులు వేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు. నాయుడు గారు, రామారావు గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక విషయం మనం ఒకసారి గమనించినట్టయితే మనము సుజాత గారి దగ్గరికి వెళ్దాం. జనసేన పార్టీ నాయకురాలైనటువంటి సుజాత గారు, మీరు చెప్పండి, ఈరోజు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తుండగా కూడా ఇప్పటి వరకు కేవలం మనం నిరుపేదలకు 1 సెంటు భూమి కూడా ఇయ్యలేకపోవడం అనేది సిగ్గుచేటా కాదా?
అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇటు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానీ ఇతరత్ర ఎవరో వామపక్షాలే కానివ్వండి, మనము ఒకవేళ కనుక పేద ప్రజలకు వాళ్ళకు కూడు గుడ్డు నీడ అని ఇవ్వలేకపోతే మనం ఈ రాజకీయాలలో ఉండి ఏం ఫాయిదా? మనం ఇంత స్వతంత్ర భారతదేశంలో ఉండి కూడా ఏం ఫాయిదా? ఈరోజు జనసేన పార్టీ నేతగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అయితే గతంలో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా 5 సంవత్సరాల అధికారం ఉంది, వైఎస్ఆర్సీపీ కూడా 4.5 సంవత్సరాలు అధికారంలో ఉంది. కాకపోతే ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వహించారు? ఈరోజు మరొకసారి ఇప్పుడు లక్షలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు ఇస్తాము అని చెప్తున్నారు. దీనిపై ఇది కార్యాచరణ దాల్స్తుందా, లేకపోతే ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా శ్రీకారమా లేక సాకారమా? చెప్పండి మ్యామ్. సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మా సోదరులు సురేంద్ర నాయుడు గారికి, రామారావు గారికి, అలాగే ఇంకా విశ్లేషకులు మస్తానరావు గారికి అందరికీ నమస్తే అండి. గతంలో కనుక మనం వైసీపీ పరిపాలనలో చూసుకుంటే కనుక మొదటగా నేను వైసీపీ పరిపాలనలో జరిగిన ప్రస్తావించదలుచుకున్నాను. వైసీపీ పరిపాలనలో చూసుకుంటే కనుక ఏ సంక్షేమ పథకమైనా, ఏ ఉచిత పథకమైనా కూడా దాంట్లో చేయని స్కామ్ అంటూ లేదు. దాన్ని అక్కడ ఎలా చేశారంటే దాచుకో పంచుకో తినుకో, మన ప్లేట్లో మన బిర్యానీ అన్నట్టు ఏ పథకం అయినా కూడా దాంట్లో ఎవరెవరికి ఎంత వాటా వస్తుంది, ఎవరెవరు ఎంత తినేయాలి, ఎవరెవరు ఎంత అవినీతి సొమ్ము దాచేయాలి అన్న విధంగానే జరిగింది. దానిలో అతిపెద్ద స్కామ్లు ఏంటంటే కనుక ఒక లిక్కర్ స్కామ్ చెప్పుకోవచ్చు, ఒకటి ఇసుక మాఫియా చెప్పుకోవచ్చు, అలాగే మైనింగ్ చెప్పుకోవచ్చు, ఇంకొకటి పేదలకి ఇళ్ల స్థలాలు. పేదలకి ఇళ్ల స్థలాల్లోనే దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందన్నది ఆధారాలతో సహా అప్పటి జనసేన పార్టీ పిఎస్సి అధ్యక్షులు మా నాదెండ్ల మనోహర్ గారు ఆధారాలతో సహా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పత్రికా విలేకరులందరికీ చెప్పడం జరిగింది. అంటే ఎలా జరిగిందంటే సార్, ఇక్కడ పేదలకి ఇళ్ల స్థలాలు పేర్లతోటి అంటే ఎకరా 10,000 రూపాయలు ఉంటే కనుక దాన్ని ఒక 50,000 60,000 అంటే నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, 50,000 60,000 10,000 ఉంటుందని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. 10,000 ఎకరా ఉన్న చోట 50,000కి 60,000కి అక్కడ స్థానిక వైసీపీ నాయకులే కొనేసి 10,000 రూపాయలకి వాళ్ళు కొనుక్కొని గవర్నమెంట్ కి 50,000 రూపాయలు 60,000 రూపాయలకి అమ్మేశారు. అంటే అక్కడ కొన్నది వాళ్ళు 10,000 రూపాయలకి, గవర్నమెంట్ కి ఎంత అమ్మారండి? 50,000 60,000. అంటే ఖజానాకి ఏ విధంగా వాళ్ళు ఖజానాకి నష్టం చేశారో మనం ఊహించలేము సార్. అలాగా ఒక్క చోట కాదండి, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ అదే తంతుగా జరిగింది. ఈ విధంగా ఖజానాకి వాళ్ళు నష్టం చేకూర్చడమే కాకుండా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చారండి? మీరు చూసుకుంటే కనుక ఇందాక సోదరులు చెప్పినట్టు మడ అడవుల్లోనూ, కాకినాడ అయితే కూడా అంతే సేమ్ మడ అడవుల్లో ఇచ్చారు. అవి సముద్ర తీరం నుంచి తీర ప్రాంతాన్ని రక్షించే అడవులు అన్నమాట. వాటిని ధ్వంసం చేసేస్తారు. ఆ ధ్వంసం చేయడం ఒకటి పర్యావరణానికి విఘాతం కలిగించడమే కాకుండా అక్కడ ఇళ్ళు ఎవరు కట్టుకున్నా ఏ అర్ధరాత్రిలో సునామీ వచ్చి నీళ్లు వచ్చి మునిగి చనిపోవడం ఖాయం. అటువంటి ప్లేసుల్లో ఒక్క నిమిషం సార్, అటువంటి ప్లేసుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అక్కడికి మా నాయకులు వెళ్ళి ఆ ఇళ్ల స్థలాలు ఫోటోలు మీకు వేల కొద్ది ఫోటోలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఒక క్యాంపెయిన్ నిర్వహించాం జనసేన తరఫున, జగనన్న ఇళ్ళు స్కామ్ చూడండి అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఒక క్యాంపెయిన్ నిర్వహించాం. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, జిల్లాలో, గ్రామంలో ఎక్కడెక్కడ ఎలా ఇచ్చారు ఇళ్ల స్థలాలు, అటు పరిస్థితి ఏంటన్నది ఫోటోలతో సహా వీడియోలతో సహా మా కార్యకర్తలందరూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. అప్పట్లో పెద్ద సంచలనం అయింది అది. ఇందాక రామారావు గారు చెప్తున్నట్టు, రామారావు గారు పేదల కోసం నిజంగా ఇళ్లు నిర్మించి సక్రమంగా వాళ్ళకి అందించినవి ఒక్క కాలనీ చూపించమని చెప్పండి. వీళ్ళు స్కామ్ చేసి మేము 175 నియోజకవర్గాలు అనేకం చూపిస్తామండి. దాంట్లో మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే మడాడవల్లోనే కాకుండా దీని మీద చాలా స్పష్టంగా రామారావు గారు చెప్పారు. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ఛాలెంజ్, ఐఎమ్ రెడీ టు కమ్ డౌన్ విత్ మై కెమెరా పర్సన్. నేను నాది ఇంకా కంప్లీట్ కాలేదు, ఒక్క నిమిషం. చిత్తూరు జిల్లాలో అడవుల్లో సార్, అంటే కొండల దగ్గర ఎటువంటి జనసంచారం లేని చోట, కనీసం మనుషులు వెళ్ళడానికి అడవులను క్రూరమృగాలతోటి భయాందోళన కలిగించే చోట, అలాంటి చోట్ల ఇళ్ల స్థలాలు కేటాయిస్తే పేదలు అక్కడ వరకు వెళ్ళి ఎలా నివసిస్తారు సార్?
కనీసం వాళ్ళు అక్కడ స్థలం తీసుకున్నా ఎవరికి ఎక్కడ ప్లేస్ కేటాయించారో ఎవరికి చూపించలేదు. రైట్. చూపించిన చోట్ల కూడా కనీసం వాళ్ళు ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి రోడ్డు కూడా లేదు సార్. అటువంటి ప్లేసుల్లో అంటే ఏదో నామకే వాస్తు ఇచ్చామా అన్నట్టు ఇచ్చారు, కానీ అక్కడ ఎవరు ఒక్క పేదవాడు వెళ్ళి ఇళ్ల స్థలంలో ఇచ్చిన దగ్గర ఇళ్లు కట్టుకుని నిర్మించుకుని ఉన్నట్టు ఒక్కటి చూపించండి. అలాగే మేము వందల కొద్ది ఫొటోస్ చూపిస్తాం సార్, వీడియోతో సహా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇలాగా చెయ్యి పెడితే అవి పడిపోయేటట్టు, అంటే పిల్లర్స్ ఉంటాయి సార్, పిల్లర్ల మధ్యలో మొత్తం డొల్లనే, అసలు ఇసుక మొత్తం ఇసుకే, ఒక్క ఏంటి సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ లేదు. అలాంటి నేను వందలు చూపిస్తాను సార్, వందలు చూపిస్తాను. దయచేసి ఛాలెంజ్ చేయొద్దని చెప్పండి. సాక్ష్యాలు ఉన్న తర్వాత మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఓకే, ఈ విషయంపై ఒకసారి మనం మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీతో కూడుకున్న కూటమి ప్రభుత్వం మాత్రం పేద ప్రజలకు 150 గజాలు ఉచితంగా విమానకు సంబంధించిన వాళ్ళకు పట్టాలు ఇస్తామని చెప్పారు, ఇళ్ళ స్థలాలకు చెప్పారు, వాళ్ళకి కట్టుకోవాల్సిన సంబంధించిన ఎవరైతే ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులలో ఉన్నో వాళ్ళకు ఆర్థికంగా కూడా సాయం చేస్తామని చెప్పారు. కానీ దానికి ఒక ఆంక్షలు విధించారు. 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల వారైతే 10,000 నెలసరి ఆదాయం, పట్టణ వాసులకైతే 14,000 నెలసరి ఆదాయం, అలాగే వాళ్ళకి కార్లు ఏది లేకుండా ఉండాలని చెప్పారు. అంటే దానికి ఇంకా వ్యవసాయానికి సంబంధించిన ఏదైతే పరికరాలు ఉన్నాయో దాన్ని మినహాయింపజేశారు. కాకపోతే ఈ ఆంక్షలు విధించడంతో, అలాగే ఇంకొక విషయం ఏంటంటే అక్కడ జో జమీన్ సర్కారీ హే ఓ జమీన్ హమారీ హే అని ఒక నినాదం ఇంతకుముందు గతంలో వచ్చింది. జయప్రకాష్ నారాయణ ఎవరైతే ఉద్యమం చేపట్టారో అప్పుడు ఒక ఉద్యమానికి సంబంధించింది జో జమీన్ సర్కారీ హే ఓ జమీన్ హమారీ హే అని ఒక నినాదంతో బయటికి వచ్చారో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇన్ని ఏళ్ల సంధి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో పేద ప్రజలకు, బలువు బలహీన వర్గాలకు ఒక కనీసం ఇండ్లు కూడా 180 గదాల నుంచి 150 గదాల వరకు మనకు ఇళ్ళ స్థలాలకు ఇవ్వడం మనం శోచనీయం కాదా? ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? మస్తాన్ గారు చెప్పండి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్యానల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా జమీల్ గారికి, 4 సైడ్ వీక్షకులకి ఇక్కడ 2 అంశాలు సార్. మనం ఇవాళ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కూటమి సర్కారు ఉందో చెప్పింది ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరైతే దిగువ మధ్యతరగతి కానీ పేదవాళ్ళు కానీ ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఉంటే దానికి 150 గజాల వరకు వాళ్ళకి సంబంధించిన విధి విధానాలు, అంటే అది ఎప్పుడు 2019 అక్టోబర్ 15కు ముందు వాళ్ళ ఆక్రమణలో ఉండాలి అన్ని. సో వాళ్ళ ఆక్రమణలో ఉండాలి. దానికి ఏం చెప్పారు? మీరు చెప్పిన 10,000, 14,000 అర్బన్, రూరల్ ఇట్లా పెట్టారు. ఆ తర్వాత 4-వీలర్ వెహికల్స్ ఎక్కడ ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ అయ్యి ఉండకూడదు, 300 రూపాయలకి మించి విద్యుత్ బిల్లు రాకూడదు. రెండోది ఏంటంటే 10 ఎకరాలు మెట్ట, 10 ఎకరాలు మాగాణి, అదే రెండు కలిపి 10 ఎకరాలు ఉండొచ్చు. అంతవరకు వాళ్ళకు మాత్రము 2019 అక్టోబర్ 15కు ముందు వాళ్ళు అది ఆక్రమించుకొని ఉండి దానికి ఏమేం చెప్పారు, ఆయా ప్రభుత్వాలకు సంబంధించి ట్యాక్స్ చెల్లించడం కానీ, కరెంటు కనెక్షన్ కలిగి ఉండటం కానీ, కుళాయి కనెక్షన్ కలిగి ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఉంటేనే చేస్తా అన్నారు. ఇప్పుడు మన చర్చ ఎంత సాగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఇది వేరండి. మీరు చెప్పే హౌసింగ్ స్కాము, పేదవాళ్ళకి ఇల్లు అనేది, గృహ నిర్మాణం కలిగి ఉండటం అనేది అది వేరు. ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ కలిసినాయి అంటా. నేను చెప్పేది ఏంటంటే, సరే ఇప్పుడు ఇది ఒక మంచి కార్యక్రమమే, దీనిలో అనుమానం ఏం లేదు. 150 గజాల వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఇప్పుడు ఈ పథకంలో కావాల్సింది ఏంటంటే, ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పేదలకి ఎవరైతే ఎప్పటి నుంచో వాళ్ళు ఆ యొక్క స్థలాలను అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళకి యాజమాన్య హక్కులు వచ్చేలాగా ఒక పాక్షికంగా జరుగుతుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కన్వీనియన్ డీడ్ అనేది ఒక 2 years తర్వాత ఇస్తానని కూడా వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడున్న జీవో నెంబర్ 30 జారీ చేసిన పరిస్థితి ఉంది. సో ఇదంతా వేరు, ఇది ఓకే. దీని గుడ్ ఇదేంటంటే ఇంప్లిమెంట్ అయితే గనక ఇది చాలా మందికి, చాలా లక్షల మందికే, దాదాపు 5-6 లక్షల మంది ఉంటారు ఇట్లాగా చేసేవాళ్ళు. అంటే ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ట్యాక్స్లు కానీ ఇవన్నీ కట్టి ఉండాలి. వాళ్ళు 150 గజాల లోపల ఎలా నిర్మాణం కూడా, అది ప్లాన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని కొద్ది క్లారిటీస్ కూడా రావాల్సి ఉంది. ఇప్పుడు ఇదంతా ఏంటంటే సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, ఆర్డీఓ దగ్గర దాకా మొత్తం ఇది డిసెంబర్, అంటే 2025 డిసెంబర్ 31 దాకా ఇచ్చారండి దీని టైము. సో ఇప్పుడు దాకా ఏంటంటే ఇవన్నీ కూడా పారదర్శకంగా, ఎవరికి డబ్బులు లేకుండా, లంచాలు లేకుండా జరిగితే ఇది మంచి కార్యక్రమం, దానిలో అనుమానం లేదు. రెండోది ఏంటంటే, మీరు చెప్పేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, గృహ నిర్మాణానికి సంబంధించిన వేరే అంశం. ఆ అంశానికి సంబంధించి చూస్తే 2014 విభజన తర్వాత, విభజనకు ముందు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఇందిరమ్మ గృహాలు అని చెప్పేసి దాదాపు ప్రతి ఊర్లో కూడా ఒక 100, 150, 200 ఆ విధంగా ఇందిరమ్మ గృహాలు కట్టిన పరిస్థితి ఉంది. అప్పట్లో ఏంటంటే ఒక 30,000 నుంచి 50,000 పెట్టి ఆ ప్రభుత్వ స్థలంలోనే కట్టించేవాళ్ళు. అప్పుడు ఉన్న గృహ నిర్మాణ వ్యయం ఆ స్థాయిలో ఉండేది, మిగతా అమౌంట్ కొంత ఆ పేదలు భాగస్వామ్యం వహించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రధానమంత్రి గృహ నిర్మాణ ఆవాస్ యోజన వచ్చింది. సో దానిలో దాదాపు 2,30,000 మంది, అంటే 1,30,000 నుంచి 2,30,000 వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ వాటికి సజెషన్ చేశారనమాట. దానికి సంబంధించింది ఏంటంటే 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీళ్ళందరి చేత డీడీలు తీయించింది. అవన్నీ కూడా టిట్కో హౌసుల ద్వారా లాటరీలు వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటారంటే నేను ప్రతీకార రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే టిట్కో హౌసెస్ దాదాపు 80% పూర్తయి కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే, అంటే వాటర్ కనెక్షను, డ్రైనేజీ కనెక్షను, కొంత రంగులు వేయటం, ఇలాంటి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటం మాత్రమే ఆగి ఉన్నాయి. మిగతా అన్నీ కూడా అయిపోయిన పరిస్థితి ఉంది. కానీ అది వేరియస్ రీజన్స్, మరి బ్యాంకు లోన్లు రాలేదా, లేకపోతే వాళ్ళ నిధులు ఏమైనా కేంద్రం నుంచి ఆగిపోయా నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ టిట్కో గృహాలకు సంబంధించి ఒక్కటి కూడా పంపిణీ చేయలేని పరిస్థితి ఉంది. దానిలో ఎటువంటి అనుమానాలు లేవు, అది అందరూ అంగీకరించాల్సి వస్తున్నాయి. ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎందుకంటే ఆ టిట్కో గృహాల్లో, కాలనీల్లో చెట్లు మొలవడం దగ్గర నుంచి శిథిలావస్థకు చేరుకున్నాయి. తర్వాత చాలా చోట్ల పగుళ్ళు ఇచ్చినాయి. ఇవన్నీ కూడా ఏంటి, ఎవరు ఉండకపోవటం వల్ల జరిగింది. సో ఆ తర్వాత ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శైలిలో ప్రతి పేదవాడికి ఒక సెంటు స్థలం అన్నా ఉండాలని చెప్పేసి అర్బన్ ఏరియాస్ లో అయితేనేమో సెంటు, అదే రూరల్ ఏరియాస్ అయితేనేమో సెంటున్నర స్థలాలను ఇస్తానని చెప్పేసి 30 లక్షల గృహాలు ఇందాక ఏదైతే మన రామారావు గారు చెప్పారో 71,000 ఎకరాలు సేకరించడం జరిగింది. 51,000కి సంబంధించిన డబ్బులు 51,000 కోట్ల రూపాయలు దానికి ఎలక్ట్ చేశారు. అయితే దీనిలోనే కూటమి సర్కార్లో ఉన్న జనసేన, ఇప్పుడు చెప్పిన జనసేన ప్రతినిధి కానీ లేకపోతే వీళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ అప్పుడు అనేకమైన, అంటే 5 లక్షల రూపాయల ఎకరము, దాదాపు ఎకరం కొనటం, దాన్ని 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆయా ఎమ్మెల్యేలే దీనికి కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పేసి, వేరే ఇప్పుడైతే మన టీడీపీ జనసేనకు సంబంధించిన వాళ్ళు అప్పట్లో ఊరూరా తిరిగి గగ్గోలు పెట్టారు. మరి ఈ రోజుకి కూడా 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాలు అలానే జరిగిందని ఆరోపించిన జనసేన, టీడీపీ ఈ రోజు ఎందుకు వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేదు? వాళ్ళ మీద కొల్యూడైపోయారా లేకపోతే అసలు నిజంగా మీరు చెప్పిందంత తప్ప? ఇది ప్రజలు తేల్చాల్సిన అంశం. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి మనం నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. నాయుడు గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం అయితే మనం మస్తాన్ రావు గారు చెప్పారు, అలాగే జనసేన పార్టీకి సంబంధించి చెప్పారు. కాకపోతే ఒక విషయం మాత్రం చాలా క్లియర్ అండి. ఒకవేళ కనుక ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ నిర్ణయం అనే కూటమి ప్రభుత్వం, దీనికి సంబంధించింది పారదర్శకంగా అలాగే పార్టీలకు అతీతంగా ఈ వ్యవహారాన్ని, అంటే 150 గజాల స్థలాన్ని పేదలకు ఇస్తారని ఒక గ్యారంటీ ఇవ్వగలుగుతుందా, లేకపోతే మరొకసారి దీని మీద రాజకీయ దుమారం? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కూటమి ప్రభుత్వం, అందులో తెలుగుదేశం ఉన్నది, భాజపా ఉన్నది, అలాగే జనసేన ఉన్నది. ఈ కార్యకర్తలకు సంబంధించింది వాళ్ళ మధ్యన ఏదైనా ఘర్షణ వాతావరణం ఏర్పడి దీన్ని కూడా మళ్ళొకసారి, అంటే ఇప్పుడు ప్రస్తుతం అనేది 1 సంవత్సరం దాటిపోయింది. ఈ 2 సంవత్సరాలలో మనం పూర్తి కావాల్సినది 1 సంవత్సరం మన ఎలక్షన్స్లో టైం వస్తుంది. కాకపోతే ఇది కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయా? పేదలకు ఈ ఇళ్ల స్థలాలు సహకారమేనా, వాళ్ళకు అందుతాయా అని మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు పెద్దలు మస్తాన్ రావు విశ్లేషకులు చెప్పారు కదా మస్తాన్ రావు గారు, ఇది 100% సత్యం. ఆడ టిట్కో ఇండ్లు అనేటివి 2 విషయాలు చెప్పారు పెద్దలు. ఫస్ట్ ఒకటి చెప్పింది, నేను ఆల్రెడీ పెద్దలు అప్పుడు ప్యానల్లో లేనప్పుడు నేనేం చెప్పాను, ఎవరి ఆధీనంలో అయితే ఆ భూములు ఉంటాయో అది వాళ్ళు ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండి, వాళ్ళ ఆధీనంలో ఉండి, వాళ్ళ పేరుతో కరెంటు మీటర్ కానీ, పన్ను కానీ, వాటర్ కనెక్షన్ కానీ ఉండే వాళ్ళకి 2 సెంట్ల వరకు ఫ్రీగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తుంది ప్రభుత్వం. 2 సెంట్ల కంటే అదనంగా ఉంటే నామినల్ అమౌంట్ తీసుకొని మిగతాది రిజిస్ట్రేషన్ చేస్తుంది మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 2 సంవత్సరాల వరకు వాళ్ళు అమ్ముకునేదానికి లేదు. ఎందుకంటే
ఈడ రిజిస్టర్ చేసుకుని వెంటనే అమ్మేసుకుంటారు అనే ఆలోచనతో, మహిళల పేరుతో అయితే భద్రంగా ఉంటుంది అనే ఆలోచనతో మహిళల పేరుతో పెడుతూ 2 సంవత్సరాల వరకు వాళ్ళ ఆధీనంలో ఉండాలా. 2 సంవత్సరాల తర్వాత కావాలంటే ఒకవేళ వాళ్ళు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు. అంటే ఆ విధంగా రిజిస్ట్రేషన్ అయ్యే దాని వల్ల ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు ఏదైనా తనఖా పెట్టుకోవడమా, లేదంటే పిల్లల అప్పు తీసుకోవడం, దీనికి మనకు వస్తుంది. అది ఒక ఇది. రెండోది వచ్చి అర్బన్ ఏరియాలో స్థలాలు ఉండవనే ఆలోచనతో టిట్కో ఇండ్లు అనేటివి చేపించాం. డబుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూము అనేది వేసి దాంట్లో ఏదంటే 25,000 నుండి 80,000 రూపాయల వరకు ఒక్కొక్క ఇల్లు 25,000 రూపాయల నుండి 80,000 రూపాయల వరకు ఆ రోజు ధరను నిర్ణయించడం జరిగింది. దానికి డీడీలు కూడా తీసి లబ్ధిదారులు పెట్టారు. దాంతో ఇండ్లు కట్టేసి ఒక లెవెల్కి వచ్చేసాయి. ప్రభుత్వం పోయిన తర్వాత లోన్ కూడా వచ్చారు. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీకు దీని మీద పూర్తి అవగాహన ఉంది అనేది నాకు అర్థమైంది. దాని తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళిన తర్వాత పేదవారి మీద, పేద మధ్యతరగతి వారి మీద ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ అభిమానం ఉంటే ఎవరు కట్టి ఏముంది సార్, మేము కట్టాము, మీరు ఇచ్చుండొచ్చు, మీరు ఇచ్చి మీ పేరు చెప్పుకుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇండ్లు ఇచ్చారు అని చెప్పి మీ పేరు చెప్పించుకోండొచ్చు. కానీ మీరు ఎందుకో దురదృష్టం పూర్తిగా దాన్ని పక్కన పడేసి ఈరోజు పిచ్చి మొక్కలు మొలిచిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అంతా జంగిల్ క్లియరెన్స్ చేసి మళ్ళీ అది రెడీ చేస్తున్నారు. ఇది ఒక పక్క. రెండోది వచ్చి ఇందాక రామారావు గారు చెప్పారు, గొడ్ల రామారావు గారు చెప్పింది 3 లక్షల ఇండ్లు, 4 లక్షల ఇండ్లు ఏదో చెప్తున్నారు. ఇవి జరిగిన తంతు ఎలా జరిగిందంటే, ఇప్పుడు వెంకటగిరి రోడ్డు సార్, మాకు తిరుపతి నుండి వెంకటగిరి రోడ్డు 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇట్లా పాకాల, ఈ పక్క పాకాల వచ్చి 35 కిలోమీటర్లు ఉంటుంది, పుత్తూరు వచ్చి 25 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇక్కడ తిరుపతిలో నివసించే వాళ్ళకి వెంకటగిరి, పుత్తూరు, పాకాల, అది కూడా ఇందాక మా సోదరి సుజాత గారు చెప్పారే, అది అంటే ఆడ పెమ్ముగుట్ట అనే ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట కింద అంటే మొన్న మా యువ నాయకుడు ఒక అబ్బాయి ఏనుగు దాడిలో చనిపోయాడే, ఆ ఏరియాలో వీళ్ళు గుట్లన్నీ కూడా సదరం చేసి దాన్ని కూడా ఊరికే ఏమి ఇవ్వలేదు సార్. అది యాక్చువల్లీ ప్రభుత్వ భూమి, డీకేటీ పట్ట, రైతుల ఆధీనంలో ఉనింది. వీళ్ళు ఏం చేశారంటే మన కరుణాకర్ రెడ్డి గారు కానీ, మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, బీప్ మధుసూదన్ రెడ్డి కానీ, వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే, నేను పేర్లతో సహా చెప్తున్నా, వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అక్కడ ఎవరైతే నిరుపేద వాళ్ళకి పట్టా ఇచ్చి ఉంటుంది ప్రభుత్వం, వాళ్ళ ఎప్పుడుండో దున్నుకుంటా ఉంటారు. దాన్ని ఏం చేశారు, గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంటుంది అనేసి తీసుకోవాలని ముందుగానే స్కెచ్ చేసుకొని వాళ్ళ దగ్గర పోయి రైతుల దగ్గర 10 లక్షల రూపాయలు వాళ్ళతో బేరం ఆడి 10 లక్షల రూపాయలు నీకు ఇస్తాము, నీకు ఇదేంటికి కాదు కదా, దున్నుకుంటాం అంతే కదా, మేము ఎంతకన్నా చేసుకుంటాం, ఆ డబ్బు మాకు ఇచ్చేసేయాల అని చెప్పి మాట్లాడి 10 లక్షల రూపాయలేమో వీళ్ళకి ఇస్తారు. అది 60 లక్షలు ఒక దగ్గర, 70 లక్షలు ఒక దగ్గర, 45 లక్షలు ఒక దగ్గర. అంటే ఒక్కొక్క ఎకరా, అంటే ఎకరా మీద ఎంత తినేశారు వీళ్ళు, యావరేజ్ గా 50 లక్షల రూపాయలు, యావరేజ్ గా దాదాపు ఒక ఎకరా మీద 50 లక్షల రూపాయలు వీళ్ళు తినేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చెప్పినట్టు 50,000 ఎకరాలు లేదా లక్ష ఇంట్లో ఏదో ఇచ్చుంటారు అనుకోండి, ఈ లెక్కన ఎన్ని కోట్లు తిన్నారు సార్, 3,000 పైచిలుకు, అంటే 4,000, దాదాపు 4-5 వేల కోట్లు ప్రజలకు ఇండ్ల పట్టాలి అని చెప్పే నెపంతో వీళ్ళు, కానీ ప్రజలకు ఎక్కడా కూడా ఇంటి పట్టా ఇచ్చిన పాపన పోలా. వీళ్ళకి అందరికి కూడా సదనం చేసి, దీంట్లో ఇంకొక గమ్మత్తైన విషయం ఏమంటే సార్, దీన్ని క్లీన్ చేసేది, రోడ్లు వేసేది, ఆ మట్టి లెవలింగ్ చేసేది, ఇవన్నీ కూడా అక్కడ తవ్విన మట్టి తెచ్చిపోయేది కూడా వీళ్ళే అమ్ముకుంటారు. ఆ మట్టి క్లీన్ చేసేది ఇవన్నీ కూడా వీళ్ళే ఇంత అనేసి, ఒక ఎకరాకి ఇంత అనేసి చేసుకుంటారు. ప్రభుత్వం దగ్గర నుండి వీళ్ళు ఈ డబ్బులు తినేస్తారు. ఈ విధంగా చెట్లు పెట్టేదానికి ఈ విధంగా చేసి ఎక్కడా కూడా పట్టాలి, అంటే ఒక సంతలో ఎద్దులు నమ్ముతారే ఆ విధంగా పెట్టేసి నీకు ఆడిచ్చావు, నీకు ఏడిచ్చావు అని చెప్తారు. చాలా మందికి తెలుసు, నాకు అవగాహన ఉంది కాబట్టి వెంకటగిరి రోడ్ లో పుత్తూరు పాకాల దగ్గర పట్టాలు ఇచ్చినారు అనేది నాకు అవగాహన ఉంది. కానీ ఎవరైతే నిజమైన లబ్ధిదారు ఉన్నారో నిజమైన లబ్ధిదారికి
ఆ పట్టా ఎక్కడ ఇచ్చారు? ఓకే సార్ నాయుడు గారు, ఇప్పుడు ఇలాంటి సంస్కృతి 5 సంవత్సరాలు జరిగింది, కానీ మేము అలా కాదు. మీరేదైతే చెప్పారో ఈ విషయంపై ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో చెవిరెడ్డి గాని కరుణాకర్ రెడ్డి గాని ఇళ్ళన్నీ కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్ళు డిస్పోజ్ ఇస్తాం. అది కాకుండా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా దీని మీద పట్ట ఎవరి పేరుతో ఉందో వాళ్ళ పేరుతో చేసి వాళ్ళకి అనుకూలంగా ఇస్తాం. రైట్ సార్, అదే విషయంపై ఇప్పుడు బొట్ల రామారావు గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే నాయుడు గారు చెప్పారో ఈ విషయంపై కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, చెవిరెడ్డి గారు కానివ్వండి, 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు అక్కడ ఎకరా భూమి తీసుకొని 50 నుండి 70 లక్షల రూపాయల ఎకరాల వరకు అమ్మేసి అదే భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పారని చెప్తున్నారు. ఇంకొక విషయం అంటే టిట్కోకు ఇళ్లకు సంబంధించింది చంద్రబాబు నాయుడు హయాంలో గతంలో ఏదైతే నిర్మించారో దానికి కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకపోగా దాన్ని అట్లనే పిచ్చి మొక్కలు అక్కడ మొలకలు వెలిశాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం అనుకుంటారా, లేకపోతే అసలు దీన్ని ఎలా తీసుకుందాం సార్? అది కూడా పేద ప్రజలకు చేరవలసినవి కదా. అంటే మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇది కూడా విలేజ్ ప్రాంతం కాకుండా అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన వారికి కాబట్టి దీని విషయంలో మీరేమంటారండి మన బొట్ల రామ్మోహన్ రావు గారు? టిడ్కో హౌసెస్ గురించి అర్బన్ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ చివరిలో ఓట్ల ఆకర్షణ కోసం చివరిలో కానివ్వండి మొదట్లో కానివ్వండి వాళ్ళు నిర్మించారా లేదా, వాళ్ళు ఇచ్చారా లేదా? వస్తున్నానండి. ఇప్పుడు గుడివాడ చోట్ల టిడ్కో ఇల్లు ప్రారంభించి లబ్ధిదారులకి పంపిణీ చేశారు. కొన్ని చోట్ల జరిగినాయి. అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల యొక్క సామర్థ్యాన్ని బట్టి కొన్ని చోట్ల పూర్తి చేసినారు. కొన్ని చోట్ల లీగల్ గా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్న చోట్ల కాలేదు. కొన్ని చోట్ల ఆ లబ్ధిదారుల అంశంలో వివాదాస్పదమైనటువంటి అంశాలు ఎంపిక అనేది, అట్లాగే బ్యాంకింగ్ లోన్ కి విముఖత, ఇట్లాంటివన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ పెట్టారు, ₹1 ఇంటిని టిడ్కో ఇల్లు కూడా ఉచితంగా ఇవ్వాలి బెనిఫిషియర్స్ కానీ. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ కొంత షేర్ ని బెనిఫిషియర్ భరించాలి బ్యాంక్ లోన్ ద్వారా, ఇవన్నీ కూడా పెట్టుకుని ఉన్నారు. అప్పటికే బ్యాంక్ లోన్లు అవి ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలతో కొన్ని చోట్ల జరగలేదండి. అయితే ఇళ్ల స్థలాల విషయాలకు వచ్చేటప్పటికి ఇండ్లు ఎక్కడైనా సరే గ్రామాల్లో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేటటువంటి భూమి ఎక్కడన్నా కూడా 5 లక్షలకు దొరుకుతుందో చెప్పండి? వాళ్ళు చెప్తున్నట్టుగా ఏదైతే ప్రాంతాలలో చెప్తున్నారో అక్కడ వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎకరం దొరికేటటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మనం కూడా వేరే చేసుకోవాలండి. ఇక్కడ ఒక అంశం, దీనికి ఒక కమిటీ ఉంది. ఈ కమిటీకి సంబంధించి స్థానిక తహసీల్దార్ కానీ వాళ్ళు సర్వేయర్లు కానీ ఆ స్థలాన్ని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసినటువంటి స్థలాన్ని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ధరను నిర్ణయించేటటువంటి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ద్వారా చేసినటువంటి విధానాన్ని ఎక్కడో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఎకరాలు 71,811 ఎకరాలు ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ అనేటువంటి బృహత్తర కార్యక్రమం ఎక్కడ ఒక ఎకరాలోనూ ఒక 5 ఎకరాలు 10 ఎకరాల్లో జరిగినటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకొని, లేకపోతే ఎక్కడన్నా చిన్న పొరపాట్లు చెప్తున్నారు తప్ప వీళ్ళే చెప్తున్నారు ఏమని ఆ భూములు చదువు చేసి వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని. ఈ భూములు కొన్ని చేయించలేదని వాళ్ళ ఆరోపణ. ఒక్క అంశం అండి, ఇలా ఆలోచన విధానం ఎలా ఉండేదానికి తార్కాణం ఒకటి ఉదాహరణ చెప్తున్నా. తెనాలికి చెందినటువంటి గీతాంజలి అనేటువంటి ఒక గృహిణి తాను జీవితంలో కూడా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ పొందలేనేమన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి మహిళకు జగనన్న కాలనీలో ఇంటి పట్టా ఇల్లు మంజూరైనటువంటి పత్రం తీసుకొని ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆమె మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేసి ఆమెను వెంటబడి ఆమె ఆత్మహత్య చేసుకునేదాకా ఈ యొక్క ఐటీడీపీ బ్యాచ్ వెంటబడి ఆత్మహత్య చేసుకున్నటువంటి మాట, పిల్లలను భర్తను అనాథం చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేదాకా పేద వర్గాల భూములు కానీ తెలుగుదేశం పార్టీ రామారావు గారు చాలా క్లియర్ గా నాయుడు గారు 50 లక్షలు సార్, 71,000 ఎకరాలు ఇంటూ 50 లక్షలు లెక్కేసుకుంటే 3 లక్షల కోట్ల పైన వీళ్ళు ప్రజలకైతే ఇల్లు ఇలా. ఇక్కడ ఒక అంశం అండి, ప్రజలకు తెలుసు విషయం ఏంటంటే రామారావు గారు ఒకే ఒక విషయం, రామారావు గారు ఇప్పుడు నాయుడు గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తిగా
బాధ్యత తీసుకుని చేసింది అనేటువంటి విషయం కూడా గ్రహించాలండి. అదే కరెక్టే, మీరు చెప్పింది వాస్తవమే కావచ్చు. ఇప్పుడు రామారావు గారు రామారావు గారు ఓకే అంటే నేను సిద్ధం సార్. అదే చెప్తున్నాను. రామారావు గారు ఎక్కడ జగనన్న అనేది చూసేదానికి మన కెమెరామ్యాన్ రామారావు నేను ముగ్గురు వెళ్దాం. దానికి సిద్ధమైతే ఈ సవాల్ స్వీకరించమని చెప్పండి. హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్ మీరు చూడండి, తెలుస్తుంది. ఇప్పుడు పేపర్ మీద ఉండేది పక్కన పెట్టండి రామారావు గారు, పేపర్ మీద ఉండేది పక్కన పెట్టండి. రూట్ లెవెల్లో మీరు ఎక్కడ ఇచ్చారో అక్కడ మనం పోయి ఎంక్వైరీ చేద్దాం కెమెరామ్యాన్ తో పాటు. ఇప్పుడు మీరు ఇద్దరు మాట్లాడేటప్పుడు మరొకసారి నేను వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది సార్. ఒకరు మాట్లాడండి. 811 ఎకరాల్లో 30,06,000 గృహాలు నిర్మించి దాని ప్రోగ్రెస్ జరుగుతా ఉంది. ప్రోగ్రెస్ చెప్పేది ఒకటే సార్. ఎక్కడ మీరు నిర్మించారో ఒక కాలనీ ఒకే నియోజకవర్గంలో అంటే మీరు చెప్తున్నట్టుగా రామారావు గారు ఒక నిమిషం, మీరు రామారావు గారు నాయుడు గారు ఒక విజ్ఞప్తి అండి ప్లీజ్. ఎవరైతే ఒకరు మాట్లాడండి అదే నేపథ్యం. నేను చెప్పేది మనం వెళ్దాం సార్. ఒకే విషయం సార్, మీ ఊర్లో ఎల్లయ్య పుల్లయ్యకి మీరు అబద్ధాలు చెప్పండి, అంతేగాని ఇది యావత్ రాష్ట్రం చూసేటటువంటి. రామారావు గారు ఒకే విషయం సార్. రామారావు గారు నాయుడు గారు లేదు. రామారావు సిద్ధమైతే నేను సిద్ధము. మన కెమెరామ్యాన్ పంపించండి. రామారావు గారు ఒక నియోజకవర్గంలో కనీసము 20 మందికి ఇండ్లు ఇచ్చి ఆ 20 మంది ఇండ్లు మాకు ఇచ్చారు, మాకు ఇల్లు చూపించారు అని చూపించేటువంటి మన పదం కెమెరామ్యాన్. ఇది చాలా పెద్ద బ్రహ్మాండమైన మీకు ఒక అవకాశం ఉన్నది కదండి రామారావు గారు. ఎంత బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది మీకు. ఒప్పుకుంటారేమో అడగమని చెప్పండి సార్. రామారావు గారు ఇంత పెద్ద సార్ ఇది ఒక నాయుడు గారు రామారావు గారు ఒక్క నిమిషం నేను మాట్లాడతానండి. ఒక్క నిమిషం. ఊరికే మాటలు ఎందుకు సార్? రామారావు గారు అడగండి సార్ మీరు. రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఒక్క నిమిషం మీరు ఆనండి. రామారావు గారు ఇప్పుడు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో అంటే చాలా క్లియర్గా ఒక విషయం అంటున్నారు. 36 లక్షల ఇల్లు అంటున్నారు మీరు. 36 లక్షలు కాదు, 36 ఇళ్ళు కూడా ఇచ్చినట్టుగా నేను ప్రూవ్ చేస్తా. అంటే సాక్ష్యాధారాలతో సహా నాయుడు గారు బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అలాంటి విషయంలో ఒక్క నిమిషం అండి, ఇంకో నిమిషం సార్. ఇంత పెద్ద ఛాలెంజ్ ఓపెన్ గా అతను ఛాలెంజ్ చేస్తున్నారు. ఏంటంటే మీరు సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను అని చెప్తున్నారు. అదే సాక్ష్యాధారాలతో కూడా మీరు కూడా నిరూపిస్తానని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో ఇలాంటి సందర్భం వచ్చింది కాబట్టి మీరు దానికి ఒప్పుకున్నట్టేనా. ఇంకొక విషయం అండి, కాకినాడకు సంబంధించింది 16,000 ఇళ్ళు నిర్మాణం చేస్తున్నా అని చెప్పి 2020లో ఎప్పుడైతే చెప్పారో 2022లో ఎప్పుడైతే అక్కడ విలేకరులు వెళ్ళారో అక్కడ కేవలం 16 ఇళ్ళు మాత్రమే నిర్మించి ఉన్నాయండి. దీనికి మీరు ఒప్పుకుంటారా లేదా? అంటే రాష్ట్రానికి సంబంధించి చెప్పండి, టిడ్కోకు సంబంధించింది కూడా ఏదో జరిగింది. అంటే గత ప్రభుత్వం తెలుగుదేశం కానివ్వండి ఇతర ప్రభుత్వం కావాల్సిందల్లా అక్కడ ఒక బెనిఫిషరీకి బెనిఫిట్ జరిగిందా లేదా అనే సమస్య. అసొంటప్పుడు టిడ్కో నీళ్ళు నిర్మాణం చేశారు కదా, మౌలిక సదుపాయాలు ఇచ్చేసి మీ పార్టీ పేరు పెట్టుకుంటే అయిపోతుండే కదా సార్. దీనికంతా వాళ్ళు నిర్లక్ష్య వైఖరి ఎందుకు? అదే ఒక్క నిమిషం సార్. మా విశ్లేషకులు అయినట్టు మస్తాన్ రావు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఓకే సార్, దీన్ని మేము స్వీకరించుదాం సార్, ఖచ్చితంగా స్వీకరిద్దాం. కాకపోతే ఒక్క నిమిషం, మస్తాన్ రావు గారు మా విశ్లేషకులైనటువంటి అన్బయాస్డ్ రామారావు గారు జస్ట్ ఎ మూమెంట్ అన్బయాస్డ్ విశ్లేషకులైనటువంటి మస్తాన్ రావు గారు మనతో ఏదో మాట్లాడదలుచుకున్నారు. మస్తాన్ రావు గారు చెప్పండి, ఎందుకంటే అన్బయాస్డ్ మీ ఏ పార్టీకి కాదు, అందుకోసం చెప్పండి. నేను ఇదే చెప్తున్నాను. ఇప్పుడు సురేందర్ నాయుడు గారు లేకపోతే రామారావు గారు వాళ్ళు ముందుకు వస్తున్నారు. దాని గురించి నేనేమంటానంటే వాళ్ళ అధినేతలుగా పార్టీ అధినేతలుగా ఉన్న వాళ్ళ ఆలోచనలు లేకపోతే ప్రభుత్వాల్లో చేరిన తర్వాత అధికారం చేతికి వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నారంటే
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రామారావు గారు చెప్తా ఉన్నారు కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చాను. కాదు, ప్రతి చోట వాళ్ళు ఆ 4,000 కోట్ల రూపాయలు అనేది ప్రతి నియోజకవర్గంలో జరిగిన 5 ఎకరాలు 5 లక్షలు కాదండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే 20 లక్షలకి ఎకరం కొంటాం, 40 లక్షలకో ప్రభుత్వానికి ఇవ్వటం అంతే. 5 లక్షలు అనేది కాదు నేనండి. ఆ విధమైన జరిగింది. మనందరం తీసేయండి సార్, పార్టీలను తీసేయండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రస్తుతం ఏ పార్టీకి చెందిన వ్యక్తి. ఆయన రాజమండ్రికి సంబంధించి ఆయన క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. అక్కడ లోతట్టు భూములు కొన్నారు, దాన్ని మళ్ళీ కొనడానికి 50 కోట్లు పెట్టి దాన్ని అది లోతు పూడ్చడానికి మట్టి కోసం కూడా స్కామింగ్ పాల్పడ్డారు ఆయన చెప్పారు. అసలు ఇదంతా చెరువు కదా, చెరువుని ఎలా తీసుకున్నారనేది కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టేలా చెప్పారు. ఆయన ఇంపార్షియల్, అంటే వేరే పార్టీకి చెందిన వ్యక్తి కాదు కదా, అంటే కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు దానిలో కొనసాగడం లేదు. అలాంటి రాష్ట్ర వ్యాప్తంగానే ఒకటి. రెండోసారి జమీల్ గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎలా ఉంటున్నాయంటే తెలుగుదేశం కుటుంబ సర్కార్ కానీ ఇప్పుడు ఆయన జగనన్న కాలనీలని దాదాపు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 26 జిల్లాల్లో 17,000 జగనన్న కాలనీలు కట్టారండి. 17,000 జగనన్న కాలనీలు ఈ రోజు లేవు. 17,000 ఎన్టీఆర్ కాలనీలుగా మారిపోయాయి. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేర్లు మార్చుకొని పెట్టుకోండి, లేకపోతే భారతమ్మ పెట్టుకోండి, భువనేశ్వర్ పెట్టుకోండి, ముందు ప్రజలకి ఇల్లు కట్టి ఇవ్వాలి. మీరు అది విస్మరిస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడేమో టిట్కోయిలకి ఆ రంగులు వేస్తారు. ఆ రంగులకి ఎక్కడి నుంచి డబ్బులు వేస్తాయో తెలియదు. మౌలిక సదుపాయాలకు మాత్రం ఎక్కడ పైసా కూడా రాదు. ఆ మౌలిక సదుపాయాలు ఏం చేస్తే వాళ్ళు ఆ ఇంటి కట్టుకోకుండా అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. అటు పక్కన బ్యాంకులకి డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఇటు పక్కనేమో సొంత ఇంట్లో కలవని నెరవేరట్లేదు. ఇప్పుడు వీళ్ళు పేర్లు మార్చుకోవటం, రంగులు మార్చుకోవటం, లేదంటే ఆ ఎకరాలు కొన్నప్పుడు కొంత సొమ్ము చేసుకోవటం, లేదా వాటిని లోతట్టు ప్రాంతాల్లో. ఇప్పుడు చెప్పండి సార్ రామారావు గారు, ఇప్పుడు చెప్పండి సార్ రామారావు గారు, ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి రామారావు గారు, చాలా పేదవాడు మాత్రం గృహం లేని వాడిగానే మిగిలిపోతా ఉన్నాడు. రామారావు గారు ఇప్పుడు చెప్పండి సార్ ఈ విషయంపై ఏమంటారండి? అలాగే కొద్దిసేపటి సుజాత గారు మీ దగ్గర కూడా వస్తానండి, సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి. రామారావు గారు చెప్పండి సార్. ఇక్కడ క్లియర్ గా అండి నేనేమంటున్నానంటే, గ్రామాల్లో ఇప్పుడు ఏదైతే చెప్పాడు 17,005 కాలనీలు మేము ఏదైతే చెప్తున్నామో, అట్లాగే రాజధాని ప్రాంతంలో 54,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే, ఇదంతా కూడా ప్రజలు చూస్తా ఉంటే 26 గృహాలు కూడా నిర్మాణం కాలేదని వితండవాదం, అట్లాగే అసలు ఎక్కడా కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదనేది, ఇదంతా కూడా అవాండాలన్నమాట. ఇక్కడ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళలకు, ఏదైతే పేద మహిళలకు ఒక ఆసరాగా ఉండాలి, వాళ్ళకి గృహాలు లేకుండా ఉన్నారనేటువంటి ఆలోచన విధానంతో రామారెడ్డి వాళ్ళకు కనీసం కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రామారావు గారు ప్రతి దానికి మీరు ఒక విషయం సార్ లాస్ట్ కంక్లూడ్ గా రామారావు గారు కంక్లూడ్ గా ఒక విషయం మాత్రం ప్రక్రియకు శ్రీకారం చుట్టి కంక్లూడ్ గా భరోసా కల్పించారు. రాష్ట్రంలోని రామారావు నాయుడు గారు అవగాహన లోపంతో. ఓకే రామారావు గారు, ఇప్పుడు కంక్లూడ్ గా మీరు నాయుడు గారు ఏదైతే మీకు నాయుడు గారు ఏదైతే చెప్పారో దీనికి మీరు అంగీకారం తెలుపుతున్నారా? So let us we will decide it what time we can start to go on. మనం డైరెక్ట్ స్ట్రీట్ లోకి వెళ్దాం సార్. మనం గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి గ్రౌండ్ లెవెల్ లోనే మనం పోస్ట్ సైటీ ద్వారా మరొకసారి ప్రజలకు నేర్పిద్దాం. సుజాత గారు ఇప్పుడు మీరు చెప్పండి మ్యామ్ లాస్ట్ కంక్లూడ్ గా. ఓకే రైట్. సుజాత గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీ తనదైన శైలిలో తన ఏదైతే పాత పేర్లు ఉన్నాయో ఆ పేర్లను కొత్త పేర్లు తీసుకుంటూ రంగులు మారుతున్నారు. కానీ పేద ప్రజలకు చెందవలసిన ఏదైతే భూములు ఉన్నాయో ఏదైతే ఇళ్ళు ఉన్నాయో దాన్ని ఇప్పటిదాకా పేద ప్రజలకు చెందలేదని చెప్తున్నారు. ఈ విషయంపై జనసేన పార్టీ నేతగా కూటమి ప్రభుత్వంలో భాగ్యస్వామ్యంగా మీరేమంటారండి? లాస్ట్ కంక్లూడ్గా చెప్పండి ప్లీజ్. సార్, పేద ప్రజల్లో ఇళ్ల నిర్మాణం కానీ ఇళ్ల స్థలాల గురించి కానీ అలాగే టిట్కో ఇళ్ల విషయం గురించి కానీ మనం ప్రస్తావించవలసి వస్తే కనుక ఒక్కచోట కూడా ఇళ్ళు తాళాలు పేద ప్రజలకు అందించిన దాఖలాలు లేవు. కానీ దానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటూ కుంటి సాకు చెప్పిన ఈ ప్రభుత్వం జగనన్న మాత్రం ప్యాలెస్లు కట్టుకోవడానికి 500-600 కోట్లు పెట్టి చకచకా ప్యాలెస్లు మాత్రం నిర్మించేసుకున్నారు సార్. ఊరికో ప్యాలెస్ నిర్మించేసుకున్నారు. అలాగే వైసీపీ ఆఫీసుల కోసం ఏదైతే ప్రైమ్ లొకేషన్స్ లో ఉంటాయో ప్రతి జిల్లాలోనూ ప్రైమ్ లొకేషన్స్ లో ల్యాండ్స్ తీసుకుని
వాళ్ళ ఆఫీసులు మాత్రం నిర్మించేసుకున్నారు సార్. Okay, ma'am. అలాగే అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులకి సంవత్సరం లోపు నేను ఇల్లు కట్టించి నేను స్వయంగా వచ్చి తాళాలు అందజేస్తానన్న ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర సమయం లేదు కాబట్టి నిర్వాసితుల్లోనే ఉంటున్నారు సార్. ఈ చర్చను మరొకసారి మనం కొనసాగిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నన్ను మధ్యలో డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే సమయం లేదు మ్యామ్, అందుకోసం నేను మరొకసారి అవకాశం కల్పిస్తాను మీకు. పేద ప్రజలకి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకి రంగులు మాత్రం వేశారు సార్. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించుంటే ఆ ఇళ్ళన్నా కనీసం పేద ప్రజలకు అందించుంటే వైసీపీకి అది పేరు వచ్చేది. కానీ అది కూడా చేయలేదు. ఎందుకంటే పేద ప్రజలు ఎప్పుడు వీళ్ళ మీద ఆధారపడుతూ ఉండాలి, వీళ్ళ కింద ఉండాలి, కనీసం అది కూడా చేయలేకపోయారు. ఆల్రెడీ కట్టిన ఇళ్లకి కరెంట్ కనెక్షన్ కానీ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ తాగునీటి సౌకర్యం కానీ కల్పించి అవన్న ఇచ్చుంటే కనీసం వాళ్ళ ఖాతాలో అదన్నా వచ్చిండేది. అది కూడా చేయలేదు. ఒక విషయం ఏంటంటే ప్లీజ్ ఫోర్సైజ్ టీవీ ఈ రోజు ఏదైతే కార్యక్రమం నిర్వహించిందో దీనికి ఛాలెంజ్ గా తీసుకున్న నాయుడు గారు అలాగే రామారావు గారు ఏదైతే ఛాలెంజ్ గా తీసుకున్నారో దీన్ని ఫోర్సైజ్ టీవీ అంగీకరిస్తున్నది. రేపు ఈ రోజు సాయంత్రమే మనం ఒకసారి ఒక దిశానిర్దేశం నిర్ణయించుకున్న తర్వాత ఇదే కంటిన్యూగా ఇదే విషయాన్ని మరొకసారి రేపు దీని మీద మరొకసారి చర్చిద్దాం. అప్పుడు ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తాం. అప్పటిదాకా ఒకసారి కంక్లూడ్ గా సుధాకర్ శర్మ గారు ఈ రోజు ఛాలెంజ్ గా ఫోర్సైజ్ టీవీ అంటే డాష్ గా తీసుకొని వాళ్ళు ఏదైతే ఛాలెంజ్ తీసుకున్నారో నేను నిరూపిస్తామని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈరోజు చర్చా కార్యక్రమం కనుక మనం గమనించినట్టయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క భవితవ్యం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది అని ఎంతో ఆశించాం. నిజంగా ఫోర్సైట్స్ టీవీ అన్బయాస్డ్ అన్కలర్డ్ ఛానల్ కాబట్టి ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్ లేదు కాబట్టి మేము ఓపెన్గా మాట్లాడుతున్నాం. మాకున్నటువంటి ఒకే ధైర్యం ప్రజాశక్తి కాబట్టి మేము ఈరోజు ఓపెన్గా కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడినటువంటి దుస్థితి ఏమిటి, కారణం ఏంటి? 2 సార్లు ప్రభుత్వాలు ఇలా వచ్చిపోతున్నాయి కానీ హామీలతోనే మిగిలిపోయాం. నిజంగా సాకులు చెప్పడంలో పార్టీలకు మించినటువంటి వారు లేరు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే ప్రగతి మనం ఆంధ్రప్రదేశ్లో చూడాలనుకున్నామో అక్కడ పగ ప్రతీకారం మాత్రమే మనం చూస్తున్నాం. అసలు ఈ పగలు ప్రతీకారాలు మీ పార్టీల మధ్య ఉంటే వాటిలో ప్రజలను బలి చేయడానికి మీకు ఎవరిచ్చారండి? అసలు ప్రజలను మీరు బలి ఎలా చేయగలుగుతున్నారు? ప్రజల్ని బలి పశువులను చేయడానికి మీకు అధికారం ఇచ్చామా, లేకుంటే మిమ్మల్ని ప్రగతి పథంలో రాష్ట్రాన్ని నడిపించమని మీకు అధికారం ఇచ్చామా? అసలు 2 పార్టీలు కావదండి, అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ కూడా ఆలోచించాలి. ప్రజాహితం అనేటువంటి నిజంగా చిత్తశుద్ధి అనేది ఏ పార్టీ కూడా ఉన్నట్టు మనకు కనిపించడం లేదు. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరు కూడా వాటిని తమ పాలన ఉన్నటువంటి సమయాన్ని చూసుకొని హామీలు ఒక సమయంలో ఇస్తున్నారు. వాటి నిర్మాణానికి ఇంకొంత సమయం, అది పూర్తయ్యేసరికి అక్కడ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మనం చేయలేకపోవడం అనేది లేనే లేదండి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అలాగే ఇప్పుడున్నటువంటి కలెక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మనము ఇళ్ల నిర్మాణం చేయడం నిజంగా కష్టసాధ్యం కాదు. మనమేమి రాతియుగంలో లేము. మనకు నిజంగా విల్ పవర్ ఉండి ప్రజాపక్షంలో మనం పోరాడాలి అని కనుక మనకు ఒక దృఢ నిశ్చయంతో ఉండి కంకణం బద్దులై కనుక ఉంటే మనం అనుకున్నటువంటి టార్గెట్స్ మనం నిజంగా రీచ్ అయ్యి ఉండేవాళ్ళం. ఈరోజు రీచ్ కాలేదంటే ఏ ప్రభుత్వం అయితే హామీలు ఇచ్చిందో ఆ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు మనం సాకులు చూస్తున్నాం, అలాగే ఒకరి మీద ఒకరు రకరకాల మాటలు అనుకోవడం చూస్తున్నాం. నిజంగా ఈ మాటల వల్ల పార్టీలకు ఏమైనా లాభం ఉండొచ్చు, కానీ ప్రజలకేం లాభం అండి? అసలు మాకు మీ యొక్క ఈ అభియోగాలు వేసుకోవడం, నిందారోపణలు చేసుకోవడం, ఛాలెంజ్లు చేసుకోవడంతో మాకు ఉపయోగం ఏంటండి? అసలు గృహ నిర్మాణం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి పార్టీలో ఉన్న ప్రతి నేత ఇంటిని చూసిరండి, అవి ప్యాలెస్లే. మరి మీకు ఇండ్లు ఎలా వచ్చాయి, ప్రజలకు ఇళ్ళు మాత్రం ఎందుకు లేవు? ఎక్కడ కూడా చిత్తశుద్ధి లోపిస్తుందనే విషయం నిజంగా వాస్తవం. ఇప్పటికి 2 టర్మ్స్ ప్రజలందరూ కూడా గమనించారు, చైతన్యవంతులై ఉన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న ఆశ ఏమిటి అంటే గత 2 సార్లు మనం విఫలమైనా కూడా ముచ్చటగా ఈ 3వసారి అయినా కూడా మనం కొంత మాత్రమైనా ప్రగతి పథంలో వెళ్తాము అనేటువంటి ఆలోచన ఉన్నది. ఇప్పుడు 7 నెలలే అయింది కాబట్టి మనకు ఒక ఆశ ఉంది. అట్లీస్ట్ ఇప్పటికైనా పగ ప్రతీకారాలు కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది నిజంగా ప్రగతి. ఆంధ్రప్రదేశ్ అనేది మనం
ఉజ్వలంగా ఉండాలి అని కనుక మనం అనుకుంటే, నిజంగా మీ పార్టీల్లో కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇటువంటి సాకులు చెప్పేవాళ్ళు కాదు. అసలు మీ భూమి అలాట్మెంట్ ఏంటండి? అక్కడ ప్రతి చోట మనం చూస్తున్నాం అక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది ఎస్కలేట్ అవుతోందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ చాలా పెద్ద మాఫియాలు కూడా ఉన్న నేపథ్యంలో మనం నిజంగా ల్యాండ్ను పేద ప్రజలకు కరెక్ట్గా ఇవ్వాలనుకుంటే స్ట్రీమ్ లైన్ ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలి. అసలు అక్కడ ఆ ఫ్రేమ్వర్క్ లేదు అంటేనే అక్కడ ఈ ప్రాజెక్ట్ యొక్క విజిబిలిటీ, దాని వెనుక ఉన్నటువంటి వీళ్ళ సంకల్ప శక్తి ఎంత ఉందో మనం బేరీ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా ప్రధాన పార్టీలన్నిటికీ 4 సైడ్స్ టీవీ ఒక మంచి విజ్ఞప్తి చేస్తోంది. ప్రజల తరఫున ఇక మీదటైనా నిలబడదాం. మనకు ఏ పార్టీ కట్టించింది అనేది ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉండి మనం ఈ కార్యక్రమం, ఇది ఒక మహాయజ్ఞం. పేదవాడికి ఒక ఇంటిని నిర్మించి ఇవ్వడం అంటే ఒక మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మనం అందరూ కూడా భాగస్వాములు అవుదాం. నిజంగా మీరందరూ పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా మీరు కృషి చేయండి. ప్రజలు మీకు ఇచ్చేటువంటి అభిమానం, మీకు ఇచ్చేటువంటి గౌరవాన్ని మీరే చూస్తారు. నిజంగా ప్రగతి పథంలో నడిపించిన వాళ్ళకే ప్రజలు మళ్ళీ కూడా పట్టం కడతారు. కాబట్టి ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు కూడా కలిసికట్టుగా ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబెట్టాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు సురేందర్ నాయుడు గారికి, సుజాత గారికి, బొట్ల రామారావు గారికి, అలాగే మస్తాన్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.